చేస్తా. పదే పదే పోక్ చేయకపోతే నేను కామ్గా అంటే ఇట్స్ ఓకే, మనం కూడా చాలా మిస్టేక్స్ చేస్తాం లైఫ్లో, దాన్ని అర్థం చేసుకొని మూవ్ ఆన్ అయిపోవాలి ఆ టైప్. ఇంకా కమింగ్ టు రీతు, నాకు అసలు రీతు అంతకుముందు తెలీదు, ఏదో ఒకసారి చూశాను కానీ. బట్ నేను హౌస్లోకి వెళ్ళే ముందు చాలా మంది చాలా చెప్పారు. కొంతమంది ఏమో లవ్ ట్రాక్లు పెట్టుకో అని చెప్తారు, కొంతమంది జాగ్రత్తగా ఉండో లేకపోతే బిస్కెట్ అవుతావు అని చెప్తారు. వాళ్ళు చెప్పారు కదా అని వాళ్ళది వీళ్ళది ఏం ఫాలో అవ్వం, మనకు నచ్చింది ఫాలో అవుతాం. బట్ అక్కడ లవ్ ట్రాక్ పెట్టుకోకపోతే నేను చెప్పినట్టు ఉన్నారా అని కొంతమంది అంటారు. లవ్ ట్రాక్ పెట్టుకుంటే నేను చెప్పినట్టు అంటే మనకు నచ్చింది చేసిన వాళ్ళు చెప్పి వాళ్ళు ఫీల్ అవుతారు. అక్కడ నేను అసలు లవ్ అనేది ఏమనుకోలే. తన నాకు తీసుకునే అంటే నా గురించి కేర్ చేసే విధానం కానీ, నా గురించి విష్ చేయడం. ఇప్పుడు రీతికి వాళ్ళ ఫాదర్ లేరు, బట్ తన లైఫ్లో లైక్ అంటే ఈ స్టేజ్ దాకా వచ్చి వాళ్ళ ఫ్యామిలీని అంతా సపోర్ట్ చేసుకుంటూ, అది నాకు బాగా నచ్చింది మాట. అంటే షీఈ్ హార్డ్ వర్కర్. అట్ ది సేమ్ టైం నేను నగ్గాలని కోరుకోవడం, అంటే ఒక స్ట్రేంజర్ మన గురించి జెన్యున్గా కోరుకునేటప్పటికి నాకు కరెక్ట్ అయిపోయింది అన్నమాట. అట్ ది సేమ్ టైం మేమిద్దరం, నేను డిష్ వాషింగ్ మానిటర్ తన ఎవ్రీడే, తన మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ నా పక్కనే కూర్చొని డిష్ వాషింగ్ చేయాలి. సో ఆబ్వియస్లీ ఆమె బాతం మొత్తం సో ఆ సరదా ఆ ఫ్రెండ్లీనెస్ ఆటోమేటిక్గా వస్తుంది. అండ్ నేను భయపడుతున్నప్పుడు లేకపోతే ఏమైనా ఉన్నప్పుడు, ఏం కాదు నువ్వు సేవ్ అవుతావు సో అలా చెప్పేటప్పటికి ఆ మూమెంట్ మనకి చాలా బాగా అనిపించి ఆటోమేటిక్గా పర్సన్ కనెక్ట్ అయిపోతాడు. అలా కనెక్ట్ అయ్యారు. నిజంగా కావాలని పెట్టుకుంటే ఎందుకు ఏడుస్తాం, కావాలనుకున్నప్పుడల్లా ఏడుపు వచ్చేస్తుందా, అలగడాలు లేకపోతే అరవడాలు మళ్ళీ కలవడాలు, కావాలని అన్ని చేయలేం. అది అసలు రీతుతోనే ఉండాలని ఎలా అనుకుంటాం. పైగా నా గేమ్ కూడా కాదనుకుని ఉన్నానంటే అది జెన్యున్గా ఉన్నట్టే కదా. యా అది ఇప్పుడు నామినేట్ ఎందుకు చేశాను అంటే ఆల్రెడీ నామినేషన్ ఉంది, అదొక మెయిన్ పాయింట్. సెకండ్ థింగ్, నాకు ఎలా చెప్పాలో అర్థం కాల. నార్మల్ చెప్తుంటే వినట్లేదు, అలా నేను అరిసి చెప్దామంటే ఆ టైంలో అరవాలనిపించలేదు. సో అందుకే సింపుల్గా చెప్పాను, అర్థం చేసుకున్నదని. యా అదే జరిగింది. స్టార్టింగ్ నుంచి కూడా హౌస్మేట్స్లో నాకు ఎవరి నుంచి సపోర్ట్ రాలా. ఒకటి, నేను గేమ్స్ బాగా ఆడతాను, సపోర్ట్ చేస్తే ఇంకా ప్లస్ అవుతుంది. సెకండ్ థింగ్, నేను గేమ్లో ఉంటే నేనే విన్ అవుతానని వాళ్ళు కొంచెం ఎంతో కొంత కాంపిటీషన్ అని ఫీల్ అయ్యి నాకు అసలు సపోర్ట్ చేయాల. బట్ నాకు సపోర్ట్ చేసిందల్లా రీత్ ఒకటే. ఆబ్వియస్లీ వాటర్ టాస్క్ కానీ ఏ టాస్క్ తీసుకున్నా నాకు ఎప్పుడూ సపోర్ట్ రాలా. ఈవెన్ కెప్టెన్సీ టాస్క్లోనే నన్ను 7 వీక్స్ పెట్టలేదు. అసలు మనం టాస్క్లు ఆడకపోతే మన పర్సనాలిటీ ఎలా తెలుస్తుంది. ఇప్పుడు టాస్క్లోనే కదా మనకి గొడవలు అవుతాయి, ఆ గొడవలు బట్టే కదా మనం ఎట్లా హ్యాండిల్ చేస్తున్నాం పర్సనాలిటీ బయటపడి ఆడియన్స్ అందరికి నచ్చేది. అసలు నాకు గేమే లేనప్పుడు అసలు నేను బయటికి ఎలా పోర్ట్రే అవుతాను. సో చాలా బాధ ఉండేది నాకు. 100% మనకి ఆ హౌస్లో ఎన్ని ఆపర్చునిటీస్ వస్తే అంత బాగా అర్థమవుతాం మనం జనాలకి, అంత బాగా జనాలకి దగ్గర అవుతాం. ఇప్పుడు ఎవరైనా విన్ పక్కన పెడితే విన్ అయిన వాళ్ళే ఎక్కువ అందరికీ గుర్తుంటారు. ఫస్ట్ థింగ్. సెకండ్, జర్నీ. ఇప్పుడు ఆ గేమ్ మీరు ఎలా ఆడారు, ఎలా కష్టపడ్డారు, ఎలా మాట్లాడారు, ఎలా హ్యాండిల్ చేశారు. ఫస్ట్ ఓపెన్గా చెప్పాలంటే ఫస్ట్ 3 వీక్స్లో కూడా ఎవరు ఎలిమినేట్ అయినా వాళ్ళకి బ్యాడ్ లక్కే. ఎందుకంటే ఒక పర్సన్ అర్థం చేసుకోవడానికి ఖచ్చితంగా మనకు కొంచెం టైం కావాలి. కొంతమంది ఎక్స్ట్రోవర్ట్ ఉంటారు, కొంతమంది ఇంట్రోవర్ట్ ఉంటారు. ఇంట్రోవర్ట్స్కి చాలా టైం పడుతుంది. ఎగ్జాంపుల్, సుమన్ అన్నని ఫస్ట్ 2 వీక్స్ ఎవరు అర్థం చేసుకోలేదు, ఏంటి ఈయన ఎలా ఉంటున్నారు. బట్ ఆయన లాస్ట్కి వచ్చేటప్పటికి అబ్బా ఇలాంటి పర్సన్, ఈయన వెరీ స్వీట్, వెరీ హంబుల్, అసలు వెరీ కైండ్. సో సృష్టికి కూడా ఆపర్చునిటీ వచ్చుంటే మేబీ తన పర్సనాలిటీ కూడా తెలుసు. లేదు, నేను బయట ఎవరిని కలవలేదు, ఓన్లీ షూట్లో కలవడమే. యా షూట్లో కలిసాను మొన్న షూట్లో. ప్రెసెంట్ ఉన్న మైండ్ సెట్లో అయితే 100% వెళ్తాను, ఎందుకంటే నాకు బిగ్ బాస్ బాగా నచ్చింది. ఓకేనా అండి, క్లోజ్. థ్యాంక్ యూ సో మచ్. అంటే లైవ్ పక్కన పెడితే నార్మల్ గానే మేము ఇద్దరు మాట్లాడుకున్నాం, వీఆర్ హ్యాపీ టు. వాడు 35 తీసుకున్నాను, నేను 15 తీసుకున్నాను, అప్పుడే హ్యాపీ.
అంటే నేను ఫోన్ తో తక్కువ ఉన్నా. వాళ్ళ ఇద్దరికన్నా శ్రీజ ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే మేము ఆల్రెడీ షూట్ లో కలిసి మాట్లాడుకున్నాం, హ్యాపీరా నీ కోసం నేను, నా కోసం నువ్వు అని.